ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఇప్పుడు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను కేటాయిస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జనవరి 11వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 53,013 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 13,283 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,43,00,000 రూపాయలు. తిరుపతిలో ఇచ్చే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనంతో 3వ రోజండి. ఇంకా కూడా చాలా మంది భక్తులు ఇన్ఫాంట్ దర్శనం ఉందా, కళ్యాణం టికెట్స్ ఇస్తున్నారా ఇలా అడుగుతున్నారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు కేవలం తిరుమల కొండపైన వైకుంఠ ద్వార దర్శనం మాత్రమే ఉంటుంది. మిగతా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను అంటే 500 రూపాయల దర్శనం కానివ్వండి, సుపదం దర్శనం, సీనియర్ సిటిజన్ దర్శనం, వీటన్నింటినీ కూడా టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. జనవరి 19వ తేదీ వరకు కూడా కేవలం వైకుంఠ ద్వార దర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే ఫ్రీ దర్శనానికి అలౌ చేస్తున్నారా అని అడిగారు. టికెట్స్ లేకుండా ఫ్రీగా దర్శనానికి పంపించరండి. జనవరి 19వ తేదీ వరకు కూడా కేవలం వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ఉన్న వారిని మాత్రమే తిరుమల ఆలయంలో దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. జనవరి 19వ తేదీ వరకు కూడా టికెట్స్ లేని వారికి దర్శనం అనేది ఫ్రీ దర్శనం అనేది ఉండదు. అలాగే ప్రస్తుతం తిరుపతిలో జనవరి 13వ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్లను మరియు 14వ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్లను కేటాయిస్తున్నారండి. ఇప్పుడు తిరుపతిలో ఇస్తున్నారు. మామూలుగా 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 13వ తేదీకి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను కేటాయిస్తామని టీటీడీ వారు అఫీషియల్గా తెలియజేశారు. కానీ టికెట్లు ఇచ్చే కౌంటర్లు దగ్గర భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా అవుతుండడంతో మళ్ళీ తొక్కిసలాటలు జరుగుతాయి, ఎవరైనా మరణిస్తారేమో అన్న ఉద్దేశంతో అలా జరగకుండా ఉండడానికి నిన్న రాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కావాలనుకునే భక్తులు తిరుపతిలోని ఇక్కడ చూపిస్తున్న 8 కౌంటర్లలో ఏదో ఒక కౌంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు చూపించి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. జనవరి 13వ తేదీకి సంబంధించిన టికెట్స్ అయిపోగానే 14వ తేదీకి సంబంధించిన టికెట్లను కేటాయిస్తారండి. ఈ విధంగా వరుసగా టీటీడీ వారు ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తిరుపతిలో కేటాయిస్తున్నారు. ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనం అనేది ప్రస్తుతం దాదాపుగా 3 నుంచి 4 గంటల లోపే పూర్తయిపోతుంది. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికి కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మాకు చిన్న డౌట్ అండి, నాకు 300 రూపాయల టికెట్ ఉంది, ఇప్పుడు మళ్ళీ వైకుంఠ ద్వారం కూడా ఉండాలా అని అడిగారు. లేదండి, అవసరం లేదు. మీరు తీసుకున్న 300 రూపాయల దర్శనం టికెట్తోనే వైకుంఠ ద్వార దర్శనం అనేది ఉంటుంది. అలాగే మేము ఇప్పుడు 11 గంటలకి తిరుపతి వెళ్తున్నాము, మేము ఫ్రీ దర్శనం చేసుకోవచ్చా అని అడిగారు. లేదండి, జనవరి 19వ తేదీ వరకు టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనం అనేది ఉండదు. మీరు ఈరోజు ఉదయం 11 గంటలకి తిరుపతి చేరగానే మీకు దగ్గరలో ఉన్న వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ఇచ్చే కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ తేదీకైతే దర్శనం టికెట్స్ ఇస్తున్నారో ఆ టికెట్లను తీసుకొని ఆ తేదీకి మీరు వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు, మేడం మేము 14వ తేదీకి తిరుపతి వెళ్తున్నాము, ఈ నెల దర్శనం ఎలా చేసుకోవాలి అని అడిగారు. ఈ నెల 14వ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్లను ఈ రోజే కేటాయిస్తున్నారండి. అంటే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి ముందే టికెట్లన్నీ కూడా కేటాయిస్తున్నారు. 14వ తేదీకి సంబంధించిన టికెట్లను ఈ రోజే అంటే జనవరి 12వ తేదీనే కేటాయిస్తున్నారు. అలాగే ఇంకొకరు,
300 రూపాయల దర్శనం టికెట్కి ఎన్ని లడ్డూలు ఇస్తారు అని అడిగారు. 300 రూపాయల దర్శనం టికెట్ కలిగి ఉన్న భక్తులకు ఒకరికి ఒక ఫ్రీ లడ్డు ఇస్తారండి. అది కాకుండా ఎక్స్ట్రా కావాలంటే అక్కడ మీరు డబ్బులు పే చేసి కొనుక్కోవచ్చు. మామూలుగా ఒక లడ్డు అనేది 50 రూపాయలు, కళ్యాణోత్సవం లడ్డు పెద్ద లడ్డు అయితే 200 రూపాయలు. టికెట్ మీద ఒకరికి ఒక ఫ్రీ లడ్డు ఇచ్చిన తర్వాత అదే లడ్డు కౌంటర్లో డబ్బులు పే చేసి మీరు లడ్డూలను కొనుక్కోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి తప్పకుండా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.